అన్నమయ్య జిల్లా పిలేరులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో పక్కా భవనానికి నిధులు మంజూరు చేయాలి అని, అదేవిధంగా అద్దె భవనాల్లో నడుస్తున్న నియోజకవర్గంలోని ప్రభుత్వ విద్యా సంస్థలకు సొంత భవనాలు నిర్మించాలి అంటూ పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల అమృతేజ మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలి అని కోరారు. సొంత భవనాల నిర్మాణానికి కావాల్సిన అంచనాలు రూపొందించి పనులు ప్రారంభించాలి అని కోరారు. గౌరవనీయులు పెద్దలు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో శాంక్షన్ అయినటువంటి పీలేరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు పక్కా భవనాన్ని నిర్మించాలని నేడు ఎన్ఎస్ఏ మరియు డిబిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పీలేరులో నిరసన కార్యక్రమం అయితే చేయడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వ ఐటీఐ కళాశాల శాంక్షన్ అయ్యి దాదాపు 13 సంవత్సరాలు గడుస్తున్నా కూడా నేటికి అరాకొర వసతులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు అనేది పడడం జరుగుతుంది. ఈ రోజున విద్యార్థి సంఘాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తక్షణం పీలేరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు నిధులు మంజూరు చేసి స్థలం కూడా అప్పటి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఆ స్థలంలో కేవలం విద్యాశాఖ అధికారులు నిధులు విడుదల చేస్తే ఖచ్చితంగా ఒక పక్కా భవనాలు ఈ ప్రభుత్వ ఐటీఐ కళాశాలకి వస్తాయని ఈ రోజున